ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని. ఈ మాటలు రాస్తున్న పౌలు భక్తుడు అనేకమైన బలహీనతల గురించి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క విశ్వాసీ జీవితంలో కనబడని బలహీనతలు ఎదురుగా ఉంటాయి. దానివల్ల మనము ప్రభు ఎదుట సంపూర్ణంగా నిలబడలేం. అవి ఎలాంటివి అంటే అనవసరమైన చింతించడం, అనవసరమైన వాటి మీద ప్రశ్నించడం, నమ్మకపోవటము, వ్యసన పడటం, ఇవన్నీ మనము ప్రభు దగ్గరికి వచ్చేసరికి మన బలహీనతలు కనబడతా ఉంటాయి. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే మనం ఇలాంటి బలహీనతలు తీసుకొచ్చి ఆయన ఎదుట ఉన్నప్పుడు వాటినన్నిటిని తీసివేసుకొని నా దగ్గరికి రా అంటలే. ఆయన అవన్నిటినీ తన యొక్క ప్రేమ చేత, తన యొక్క ఆత్మ యొక్క కార్యం చేత మన బలహీనతలంతా తీసివేసి మనం ఆయన ఎదుట నిలబడే సమయానికి సంపూర్ణంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. అందుకని మన ముందు ఇలాంటి లేఖనాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి బుద్ధి చెప్పవలసి వస్తుంది, ఒక్కొక్కసారి ఖండించవలసి వస్తుంది. ఆయనకున్న సంపూర్ణమైన జ్ఞానంతో మనకున్న బలహీనతలను తీసివేయగలడని ఆయనకున్న గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తి ఎదుటకొచ్చి ప్రభువా మేము బలహీనం అయిపోయినాం, ప్రభువా మా చేతగాని స్థితి ఎదుట ఉన్నది, దయతో ఇలాంటివన్నీ మా దగ్గర నుంచి తొలగించండి అని మనం వేడుకుంటే తప్పనిసరిగా ఆయన ఏ విధంగా సంపూర్ణుడై ఉన్నాడో ఆయన యొక్క సర్వ సంపూర్ణతలో నుండి మన బలహీనతలంతా తొలగించి మనం కూడా ఆయన ఎదుట నిందారహితులంగా ఉండుటకు ప్రభు సహాయపడగలరని మనవి చేసుకోగలం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో అనేకమైన బలహీనతలు, అనేకమైన అసంపూర్ణతలు కలిగి ఉన్న వారం దయతో నీ యొక్క ఆత్మశక్తిని బట్టి ఏ విధంగా అయితే నీ ఆత్మ బలహీనమైన వారిని చూసి కనికరించి కృప చూపించగలదో దేవా, మా బలహీనతలను సంపూర్ణతలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.